హర్షణీయానికి స్వాగతం మోహన్ గారు. నమస్తే అండి. మీ వృత్తిపరంగా మీరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్, బాగా పుస్తకాలు చదువుతారు. ఆ తర్వాత ఇప్పుడు పబ్లిషింగ్ రంగంలో కూడా ఉన్నారు. మీకు అసలు ఈ సాహిత్యం పట్ల ఈ అభిరుచి అంటూ ఎలా మొదలైంది? దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఆల్రెడీ వృత్తిపరంగా నేను ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అంటే బేసికలీ ఆమె కంపెనీ సెక్రటరీ. ఒక 2-3 ఇయర్స్ ఉద్యోగం చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లైక్ ఎలాగంటే లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. లిబరలైజేషన్ స్టార్ట్ అయిన వెంటనే దేర్ ఇస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ఫైనాన్షియల్ మార్కెట్స్. సో వెంటనే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ కంపెనీ సెక్రటరీస్ అనేది కంటిన్యూ చేయడం కన్నా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉంటే హ్యూజ్ ఆపర్చునిటీ ఉంటాయని షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో దట్ పెయిడ్ మీ లాట్ అండ్ అదే కంటిన్యూ అవుతుంది. 30 ఏళ్ళ నుంచి అది నడుస్తుంది. ఇంకా సాహిత్యం అనేది చదవడం అనేది చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లో ప్రతి వాళ్ళు చెప్పేది చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చదివారు, మా నాన్నగారు చదివారు అలా ఏం కాదనుకోండి. ఇంట్లో చదివేవారు, వారపత్రికలో చదివేవారు, వచ్చేవి వెళ్తుండేవి. అంటే ఇంకొక వేరే అదర వ్యాపకం ఉండదు కాబట్టి మనం చదువుకునే టైంలో అది తప్ప అది ఆడుకోవడం లేకపోతే ఇంకోటి ఏదో అలాంటివి ఉండదు కాబట్టి ఇంటికి వచ్చిన పత్రికలు అవి చదువుకోవడం అది చదివిన తర్వాత అయితే అలా పత్రికలు అవి చదవడం అంత గొప్పగా ఎంకరేజ్ చేసే విషయం ఏం కాదు ఇళ్లలో. ఎందుకంటే బికాస్ చదువుకున్న ఈ పత్రికలు చదువుతూ కూర్చున్నాడు ఇవన్నీ ఎందుకనే పాయింట్ ఉంటూ ఉండేది. కానీ ఏదో సంహోగ కింద మీద పడి ఒక అలవాటు ఏదో ఒక చదవడం. సీరియల్స్ బాగానే వచ్చేవి. మా అక్క సీరియల్స్ అవి ఫాలో అవుతూ ఉండేది ఆవిడ. సో దాంతో పాటు మేము చదవడం అనేది చేస్తుంది. కానీ మేజర్ సీరియస్ లిటరేచర్ చదవడం అనేది కాలేజీకి వచ్చిన తర్వాత, ఇంటర్ తర్వాత. ఇంటర్లో తోటి పిల్లలు కానీ లేకపోతే కాలేజీకి వచ్చిన తర్వాత విద్యార్థి కూడా ఉండే విద్యార్థులు రావణమూర్తి అని వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా చదువుతుండే చదువుతాం మేము చదువుతో పాటు వాళ్ళతో ఉన్న పరిచయం వల్ల వాళ్ళు సంవత్సరం లాంటి వాళ్ళతో రిలేటెడ్ కావడం వల్ల సో నాకు కూడా సీరియస్ రీడింగ్ అలవాటైంది. అంటే మీరు చదువుకునే టైంలో, మీరు కాలేజీలో ఉన్న టైంలో, అంటే ఇప్పటి టైమ్స్ తర్వాత 90s, తర్వాత లేట్ 90s ఈ టైంతో కంపేర్ చేస్తే ఆ, ఈ వామపక్ష భావజాలం, అనేక ఉద్యమాలు ఇవన్నీ బాగా స్ట్రాంగ్గా ఉన్న రోజులు, ఇవి బాగా చైతన్యవంతంగా ఉన్న రోజులు అని అనిపిస్తుంది పుస్తకాలు చదువుతుంటే. సో వాటి ప్రభావం మీ అవును, మీద అవును. ఏమీ లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బికాస్ మేము అసోసియేట్ అయ్యేటువంటి ఉన్న వాతావరణంలో కాకినాడ, ఆ పక్కన చుట్టుపక్కల పిఠాపురంలో సంవత్సరం గారు ఉండేవారు. ఆయన పరిచయం అయింది మాకు. సో ఆయన హార్డ్కోర్ అరసం మొదట మెంబర్కి. సో దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ ప్రభావం లేకుండా ఉండే సమస్య కాదు. ఇంకొకటి ఏంటంటే చాలా గుడ్ ఆర్ బ్యాడ్ ఒక స్పెసిఫిక్ విషయం జరిగిందంటే ఆ తెలుగు లిటరేచర్లో 30 ఏళ్ళు 40 ఆల్మోస్ట్ 50 ఏళ్ల పాటు ఆ, మీకు తెలుగు లిటరేచర్ అంతా కూడా వామపక్ష భావజాలం ఉన్నటువంటి లిటరేచర్ విపరీతంగా మీకు ఆ, ఒక ఉప్పెన్లా కమ్ముకోవడం మొదలుపెట్టింది. అంటే పబ్లిషింగ్ హౌస్లు వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే, ప్రీచింగ్లు అక్కడి నుంచే వచ్చేవి. కాబట్టి మెజారిటీ లిటరేచర్ చదవడం అలవాటు అయితే ఖచ్చితంగా దాని వైపే వెళ్ళేది. దాంతోపాటు మీరు ఉండేటువంటి మీ వయసు, ఆలోచనలు వాటి వల్ల ఖచ్చితంగా మీకు లీనింగ్ టువర్డ్స్ దట్ లెఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండేది. ఇన్ ఎడిషన్ టు దాట్, అంటే పుస్తకాలు లిటరేచర్ ప్రభావం కాకుండా సినిమాలు విపరీతంగా ప్రభావం చేస్తాయి. అంటే ముఖ్యంగా మాకు కాకినాడలో సినిమాలు అంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రొటీన్ కమర్షియల్ మూవీస్. కాకినాడలో ఫస్ట్ అమితాబ్ భట్టాచార్య అనేటువంటి కలెక్టర్, యంగ్ కలెక్టర్ ఉండేవాడు ఫస్ట్ ఇన్ 70s లో. హీ స్టార్టెడ్ ఫిల్మ్ క్లబ్, ఫస్ట్ ఫిల్మ్ క్లబ్ ఇన్ దట్ బోత్ ద స్టేట్స్ అనుకోండి. ఇప్పుడున్న 2 స్టేట్లు, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందులో చేరాం. అందులో చేరితే సినిమాల్లో కూడా లెఫ్ట్ లీనియంట్ మూవీస్ మేజర్ డామినేట్ చేసేవి. లైక్ సచిత్ర లాంటి వాళ్ళు లెఫ్టిస్టులు కాకపోయినా సరే, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ క్వశ్చనింగ్ ద సిస్టమ్ లేదా ప్రశ్నించేటప్పుడు ఖచ్చితంగా దాన్ని డామినేషన్ ఉండేది. సో కాబట్టి సినిమాలు లిటరేచర్ కంబైన్ ఎఫెక్ట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ ఇంటూ లెఫ్ట్ భావజాలానికి దారితీసిందని చెప్పచ్చు. ఎలాంటి పుస్తకాలతో మీరు మొదలు పెట్టారు చదవడం? ఎలాంటి పుస్తకాలు చదివారు? అంటే ఆ, మొదలు మొదలు నేను మొదలుపెట్టింది చలంతోనేనండి. చలం లాంటి వాళ్ళతో మొదలుపెట్టాను. చలం కానీ, అప్పట్లో బుచ్చిబాబు కానీ, లేకపోతే నాకు గోపిచంద్ కానీ, ఇవే ఈ సోకాళ్ళు ఇప్పుడు మళ్ళీ మనం క్లాసిక్స్ అని కొంతమంది లిస్టులు ఇచ్చేటువంటి పుస్తకాల నుంచే మొదలు పెట్టాం. అయితే ఆ, చలం నుంచి కానీ అప్పటి నుంచి కానీ ఎందుకు చలం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసాడు మిగతా వాళ్ళ కన్నా అనే పాయింట్ వచ్చినప్పుడు
ఇళ్లలో ఉన్న సిస్టమ్ని మనం ప్రశ్నించలేని సిస్టమ్ని మీ అమ్మనో అక్కనో ఎవరో అదే మీ నాన్న పబ్లిక్గా తిరుగుతుంటే లేదా బయట కూడా పబ్లిక్గా తిరుగుతుంటే ప్రశ్నించలేనిది చలం పుస్తకాల్లో వాళ్ళు ఎందుకు అలా ఉండాలి అని అడిగినప్పుడు మనకు కూడా అలాంటి ఐడియాలజీ ఉంటాయి. అంటే అంత విపరీతమైన ప్రభావం కలగజేస్తుంది మీ చుట్టుపక్కల సొసైటీ ప్రశ్నించడం కోసం. అవును, ఇతను చెప్తున్నది రైటే కదా అని పాయింట్. సో ఆ విధంగా ఎప్పుడైతే మీకు అయిందో మీరు అది ఎప్పుడైతే మిమ్మల్ని కమ్ముకుందో మీరు ఇంకా వేరే భావజాలం పుస్తకాలకి వాటికి వెళ్ళే ప్రసక్తి రాదు. చలం లెఫ్టిస్ట్ కాదు, కానీ వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండేటువంటి మీకు ఒక అభిప్రాయ భావజాలం అంటే స్త్రీ స్వాతంత్రం అలాంటి పాయింట్ ఫస్ట్ టైం జీవితంలో అవును వాళ్ళకి స్వాతంత్రం ఉండాలి కదా, ఎందుకు అక్కని బావ ఇలా అంటున్నాడు, లేకపోతే ఏదో వాళ్ళు ఇలా అంటున్నాడు, పిన్ని వాళ్ళ బాబాయ్ ఇలా అంటున్నాడు, ఇలాంటివన్నీ వస్తాయి. అవన్నీ అక్కడి నుంచి మీకు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలెట్టిందో ఆటోమేటిక్గా మీకు లిటరేచర్ ఈస్ గోయింగ్ టు టేక్ మేజర్ లీడ్ ఇన్ యువర్ లైఫ్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పవలసింది ఏంటంటే, నాట్ అర్జెంట్ అనుకోకండి, కానీ చెప్పవలసింది ఏంటంటే ఆ రోజు చదివిన చలం ఈ రోజు అంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేయడు. చలం ఈ రోజు చాలా బోరింగ్ డల్, బా ఏంటో చెప్పదలుచుకున్నాడు ఈ పెద్ద మనిషి అనేటువంటి భావం వచ్చేస్తుంది ఈ రోజుకి. కారణం ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏజ్ మీకు ఒక 60 క్రాస్ అయిపోయారు కాబట్టి మీరు ఇంకా వనస్ప్రస్థానికి వచ్చి రామకృష్ణ అనుకోవాలని పాయింట్, అది కాదు విషయం. ఇక్కడ ఇతను చెప్పింది తక్కువ, ఇతను ఇంకా ఆ రోజుకి సరిపోయింది, సరే అంతే, ఆ రోజుకి అంత అయిపోయిన ఆ రోజు డోస్తో సరిపోయింది. సంథింగ్ షుడ్ బి మచ్ మోర్ షుడ్ బి దేర్ అనే పాయింట్. ఈ రోజు నేను చలంలో ఏది ఇంపార్టెంట్ మీరు అడిగితే ఓన్లీ 2 పుస్తకాలు చెప్తాను, మ్యూజిక్స్ చదవండి లేకపోతే ప్రేమ లెక్కలు చదవండి. మ్యూజిక్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అని పాయింట్ వస్తుంది. అండ్ మీ ప్రేమ లెక్కలు అనేది వండర్ఫుల్ తెలుగు అండి. ఏం తెలుగు సార్, అప్పట్లో మేము మాట్లాడుకునే ఏ చదివిన లిటరేచర్లో మేజర్ తెలుగుతో ఉండేది, తెలుగు వాక్యం సరిగ్గా ఉండేది కాదు. అది చలం ఈ రోజు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి భాష తెలుగు చలం, అంత సింపుల్ లాంగ్వేజ్. ఓకే, సాహిత్యం చదవాల్సిన అవసరం ఏంటి? సాహిత్యం చదవాల్సిన అవసరం ఎందుకు వస్తుంటే మీకు సొసైటీ అంటే ముఖ్యంగా ఇప్పుడు మరీ ఎక్కువ. అంటే ఒకప్పుడు మీకు మీ చదువులో సామాజిక విలువలు అంటాం, అది విలువని అంటే విలువలు మారుతూ ఉంటాయి కాబట్టి విలువ స్పెసిఫిక్గా ఇది విలువ అని చెప్పను, కానీ సామాజిక విలువలు, మానవ సంబంధాలు, వీటి గురించి కొన్ని ఏవో పాఠాలు, ఏవో నాంటేళ్ళు, ఇంకోటో పక్కన లిటరేచర్ అదే చెప్పి తగలడేవారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ దశ లేదు కాబట్టి మీరు ఎప్పుడూ సంస్కృతం తీసుకుని 100 మార్కులు తెచ్చుకుంటున్నారు కాబట్టి సంస్కృతంలో చదివేటువంటి ఓపిక అది మీకు రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు సాహిత్యం చదివితేనే విషయాలు తెలుసుకుంటారు. మానవ సంబంధాల గురించి ఎట్లా తెలుస్తాయి, మనిషి ఎవల్యూషన్ గురించి ఎట్లా తెలుస్తుంది, అసలు మనిషికి ఎందుకు సంబంధం ఉండాలి, ఎందుకు ఈ సొసైటీ ఇలా ఉంది, అన్యాయం ఎందుకు జరుగుతుంది, వాడికి ఎక్కువ డబ్బులు ఎందుకు వస్తున్నాయి, తక్కువ డబ్బులు వస్తున్నాయి, ఎలా తెలియాలి, ఖచ్చితంగా మీరు సాహిత్యం చదవలసిందే. ఇంకోటి సాహిత్యం అనేది అంటే ఒక హిస్టరీ లాంటిది అని నా ఉద్దేశం. అంటే బికాస్ ఆ టైంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని వాళ్ళు రికార్డ్ చేస్తారు, దాన్ని తెలుసుకోవడం కోసమే మీరు సాహిత్యం చదవాలి. హిస్టరీ ఎందుకు చదవాలి, మీ ఎవాల్యుయేషన్ కోసం చదవాలి, భవిష్యత్తును అంచనా వేసుకోవడం కోసం చదవాలి. చదవకపోతే మీరు సాహిత్యం చదవకపోతే యూఆర్ గోయింగ్ టు బి వెరీ రిచ్. అయితే ఏ టైప్ ఆఫ్ సాహిత్యం చదవాలి, ఎలాంటిది, సీరియస్ ఇదా అనేది దాటి వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళ స్థాయి, ఆలోచన స్థాయిని బట్టి ఉంటుంది. చదవడం అనేది ఇన్విటబుల్, చదువుతున్నారు కూడా అందరూ కూడా. అయితే ఏం చదువుతున్నారు అనేది పక్కన క్వశ్చన్ అంతే. సో ఇప్పుడు ఆ టైంతో కంపేర్ చేస్తే, అంటే మనం ఇప్పటి రోజులకు వస్తే 2 మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. అంటే మనిషి టైం ఎట్లా స్పెండ్ చేస్తాడు, స్పేర్ టైం స్పెండ్ చేయడమే కదా చదవడం జనరల్గా, అంటే వాళ్ళకున్న పనులు కాకుండా. సో ఆ విషయానికి వస్తే, ఒకటి విజువల్ మీడియం అనేది చాలా పవర్ఫుల్ అయిపోయింది, చేతిలోకి వచ్చేసి. రెండోది ఏంటంటే, ఇంకోటి తెలుగు విషయానికి వస్తే స్పెసిఫిక్గా తెలుగు అనేదానికి స్కూళ్ళల్లో ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా తగ్గింది. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కువ, డిఫాల్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండడం వల్ల, ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్, తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ కాకపోవడం వల్ల, ఇలాంటి రకరకాల కారణాల వల్ల తెలుగు కూడా చిన్నప్పుడు ఇచ్చే ప్రాముఖ్యత, కాలేజీలో ఉండే ప్రాముఖ్యత అనేది తగ్గింది. విజువల్ మీడియం ఉంది కదా, ఏదన్నా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ మీడియంస్, చాలా పవర్ఫుల్ మీడియం కదా. మీరు విభూతి భూషణ్ బాబు పుస్తకాలు తీసుకుంటే 3 పుస్తకాలు, అపరాజిత కానీ అంతకుముందు 10 పంచాలు కానీ తర్వాత వచ్చిన పుస్తకాలు 3 పుస్తకాలు తీసుకుంటే ఆ వివిడ్ ఎక్స్ప్రెషన్ మొత్తం సచిత్రే క్యాప్చర్ చేయలేకపోయాడు. అందుకనే ఆయన పుస్తకం మీద బేస్ చేసుకునే సూత్రీకరణబద్ధంగానే తీసుకున్నాడు తప్పించి రిమైనింగ్ డీటెయిల్స్ అని మీరు పుస్తకం చదివితేనే మీకు వచ్చే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను, వనవాసి అదే ఆయన వనవాసి తీసి చూడండి, తీయగలరేమో అంత ఎఫెక్టివ్గా. మీరు బాగా విజువలైజ్ చేసి కెమెరాలు పెట్టి అర్ధరాత్రి వెన్నెలు సృష్టించగలరేమో కానీ రిమైనింగ్ ఆ ప్రశ్నని క్రియేట్ చేయలేరు. ప్రశ్న క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా వాడు చెప్పి తీరాలి. అక్కడ డాక్టర్ జివాగో డేవిడ్ లీని తీసినప్పుడు చాలా కరెక్ట్ ట్రై చేశాడు, కానీ డాక్టర్ జివాగోలో తీరైపడినటువంటి పాయింట్ ఉంటుంది. ఆ సన్నటి ఆ బయట ఉన్న ఆ మంచు ఎట్లా వాడిని మూడు ప్రతిబింబిస్తున్నా వాడు చెప్తాడు. వాడు అది మీరు ఎంత ట్రై చేసినా మీకు విజువల్గా రాకపోవచ్చు. సో కాబట్టి విజువల్గా చెప్పాలంటే దేని దారి దాన్ని కొన్ని
సామాన్యమైన కథలు విజువల్గా అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేయగలగచ్చు. కాకపోతే పవర్ఫుల్ విషయాలు మీరు చెప్పదలుచుకున్నప్పుడు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకున్నప్పుడు విజువల్ మీడియా కన్నా కూడా మీకు లిటరేచరే మేజర్. అందుకని ఈ రోజు కూడా లిటరేచర్ బతుకుతుంది. ఎవడైనా లిటరేచర్ చదువుతాడు. ఓవర్ కోట్ చదివి ఎగ్జైట్ అయిన వాడు ఓ సినిమా చూసి యాక్చువల్లీ నా 4-5 వచ్చేది దాని మీద డాక్యుమెంటరీ ఈవెన్ శ్యామ్ బ్యాంకులు కూడా వచ్చింది. సో దే డోంట్ గెట్ ఎక్సైటెడ్. పవర్ కోట్ చదివితేనే ఎగ్జైట్ అవుతారు మీరు, సింపుల్. ఎక్సెప్ట్ ఒక 10% మంది తప్పించి, ఈవెన్ దో వాళ్ళకి తెలుగు సరిగ్గా రాకపోయినా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, చాలా మంది ఇంగ్లీష్లో చదవలేరు. ఎందుకు మా చిన్నప్పుడు మేము తెలుగు సాహిత్య తెలుగు మెయిన్ లోనే వాటి చదవడం వల్ల మేజర్ గ్రంథాలన్నీ కూడా కష్టపడి ఇప్పుడు డిహిచ్ లారెన్స్ నవల్ చదవాలి, చార్లెస్ అదే మన లేడీ చార్టర్లిస్ లవర్ అనేటువంటి ఫీలింగ్ చాలా ఉండే. చలం చదివిన తర్వాత అది చదవాలని అందరికీ అనిపిస్తుంది. సో అలాంటి చదవడం కోసం దట్ మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మీరు ఇంగ్లీషు కింద పడి మీద పడి పెట్టాలి. అంత టైము ఓపిక అందరికీ ఉండేవి కావు. మేము మాలతి చంద్రుడు లాంటి పాత కెరటాల్లో చదువుకుని దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళమే మెజారిటీ. కారణం ఏంటంటే చాలా ఈజీగా ఉంది, తెలుగులో చెప్తున్నాడు కాబట్టి. ఈ రోజు ఉన్న వాళ్ళకి కూడా సేమ్ దట్ ఇది ఉంటుంది. అంటే తెలుగు ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా చదివిన వాళ్ళు ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి కనీసం బేసిక్ ఇంగ్లీష్ కూడా సరిగ్గా వ్యవహారాలు ఉన్నాయి కాస్త ఏదో. సో వాళ్ళవరకు ఇంగ్లీష్లో చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఇంగ్లీష్ పాటలు వినొచ్చు, కానీ ఇంగ్లీష్ పాటలు బీటిల్స్ పాడొచ్చు, లేకపోతే అబ్బా ఓహో అనొచ్చు, లేకపోతే నాకు ఇది ఫలానా ఇంట్రెస్ట్ లేటెస్ట్ అని చెప్పుండొచ్చు. కానీ బట్ చదువుదానికి వచ్చేసరికి అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బిలీవ్ మీ. చదవలేరంటే అక్షరాలు చదవలేరని కాదు విషయం, అది దే ఆర్ నాట్ కంఫర్టబుల్. అంటే మాతృభాషలో వచ్చిన అనుభూతి వేరే భాషలో పరభాషలో రాదు అని అందరూ. రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని ఇడియమ్స్, కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి. మనం చాలా క్యాజువల్గా అది వాడు చెప్పుకుపోతూ ఉంటాడు రైటర్, మనం అన్వయించుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏ రమణమూర్తి గారిలో చదివి ఈ కథ అద్భుతంగా ఎందుకు బాగుందంటే ఓహో అనుకోవడం తప్పించి, లేకపోతే వీ నెవర్ బాదర్ అబౌట్ ఇట్, ఓకే చల. సో కాబట్టి ఖచ్చితంగా మాతృభాష ఇచ్చినటువంటి ఫీలింగ్ మనం ఇంకో భాషలో వచ్చేటువంటి సమస్య లేదు. అయితే ఇంగ్లీష్లోనే మాత్రం చదివి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. సో అది హార్డ్లీ 10%. వాళ్ళు ఆల్వేజ్ ఎప్పుడూ ఉన్నారు. 1800లోనూ ఉన్నారు, 1900లోనూ ఉన్నారు, 2000లోనూ ఉన్నారు. దట్స్ ఇట్. మనం వాళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు. ఓకే, ఒక సీరియస్ రీడర్, ఒక సీరియస్ చదువరి స్థాయి నుంచి మీరు ఇప్పుడు పబ్లిషింగ్ వైపు మళ్ళారు కొన్నేళ్ల క్రితం. అది ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది, ఏమిటి దాన్ని? ఇది చిత్రమైన ప్రశ్న అండి. ఇది కారణం ఏంటంటే ఏది కూడా టైం నడిపించుకుంటూ పోతుంది మనకి. మనం ఐఎమ్ మోర్ ఆఫ్ ఏ దట్ అంటే ఇంపల్సివ్ పర్సన్. చటుక్కుని ఏదో ఇంపల్సివ్గా ఇప్పుడు వచ్చేది చాలా అనిపిస్తే వెంటనే దాంట్లో దూకేయడం అనేది ఒక వ్యవహారం ఉంది. దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి కదంటే. అది ఉన్నా సరే మనం నేచర్ని మార్చుకోలేం కాబట్టి చచ్చినట్టు దాని నుంచే జీవిస్తూ ఉంటాం, సరే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సో దీంట్లో జరిగింది ఏంటంటే బేసికలీ 90s చెప్పాను కదా మీకు, మిడ్ 90s నుంచి లిబరలైజేషన్ ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తూ విపరీతంగా బిజినెస్ ఉన్న తర్వాత ఈ సాహిత్య పరిచయాలు మాత్రం ఇంత తక్కువే ఉండేవి. అంటే త్రిపుల్ నైన్ శ్రీనివాస్ బతుకున్నప్పుడు అప్పుడు కొంచెం ఒకసారి మోహన్ గారి ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళు వీళ్ళందరూ పరిచయం అవడం, కొంత అది ఉండి వాళ్ళందరూ ఉండడం, మన అజంతా గారు లాంటి వాళ్ళు వచ్చి చాలా కాలం మా రూమ్లో ఉండడం, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు చెప్పే మాటలు కానీ, తర్వాత ఆయన వల్ల వచ్చేటువంటి వాళ్ళందరూ కానీ చాలా జరిగాయి. అయితే అవన్నీ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే లిటరేచర్ చదువుతున్న వాడు చాలా గొప్పవాడు అనేటువంటి మొదటి నుంచి నాకు సాధారణ ఫీలింగ్. వాడు తర్వాత లిటరేచర్ రాస్తున్నవాడు మహానుభావులు అనేటువంటి ఫీలింగ్ నాకు ఉండేది. అంటే ఇప్పుడు కాదా అంటే కాదని చెప్పగలను కానీ ఖచ్చితంగానే, బట్ అదర్వైజ్ ఐ యూజ్ టు ఫీల్ దట్ వే. వాళ్ళది పుస్తకాలను వేస్తే బాగుంటుంది, పుస్తకం వేయడం అనేది చాలా గొప్ప విషయం అని ఇచ్చినప్పుడు, యాక్చువల్లీ ఛాయా అని మనం పెట్టినప్పుడు కొంతమంది ఒకే ఐడియాలజీ మిత్రులు కొంతమంది ఉన్నప్పుడు ఏం చేద్దాం అంటే ఏదైనా ఒక దాని మీద ఒక రోజు, ఒక వీక్లీ లేకపోతే నెలకు ఒకసారి ఒక చిన్న మీటింగ్ లాంటివి పెడితే బాగుంటుంది కదా అని అనుకున్నాం. మొదలెట్టింది చాలా సీరియస్గా. ఒక ఛాయా మీటింగ్స్ అనేసరికి ఒక పెద్ద ఇంపాక్టే క్రియేట్ చేసింది. వాళ్ళ మీటింగ్ ఎప్పుడు కూడా ఒకడే ఉండాలి, ఒకడే మాట్లాడాలి, ఒక సబ్జెక్ట్ గురించే మాట్లాడాలి, అందుకని 10 మంది పొగడ్డం అనేది మీటింగ్ కాదనేది మా కాన్సెప్ట్. దాన్ని బాగా సక్సెస్ఫుల్గా నడిపాం. తర్వాత సక్సెస్ ఏమవుతుందంటే కొంతకాలం పోయిన తర్వాత రొటీన్ బోర్ అయిపోతుంది. అరే ఏం పీకుతాం లేక వీళ్ళు అని చెప్పి. తర్వాత 10 మంది వస్తున్నారా లేదని చూసుకోవడానికి కూడా వచ్చేది. సరే ఈ దశలో ఏం చేసింది, యాక్చువల్లీ నేను ఛాయ పెట్టకముందే మేము ఈ మా కదీర్ బాబుతో పరిచయం ఉండడం వల్ల, కదీర్ బాబుతో తన బియాండ్ కాఫీ బాగా నచ్చిన కథలు అవి. నేను రెండో ముద్రణకు వచ్చింది 6 నెలల్లోనే. వస్తే నేను వేస్తా బాస్ అంటే సరే నువ్వే వెయ్యి అన్నాడు. అది నేను వేసా. అయితే పబ్లిషర్ పేరు వేరే ఉన్నా సరే మొత్తం బుక్ నాకే, నా వచ్చింది కాబట్టి మా ఫస్ట్ పబ్లికేషన్ అని చెప్పచ్చు. అంతకుముందు ఏంటంటే 80sలో నేను మా ఫ్రెండ్ బుక్ ఇంద్రగంటి ప్రసాద్ అని అతని పుస్తకం వేసాం, నడిచి వచ్చింది దారి కవిత్వం. అంటే అలా మొదటి నుంచి ఏదో ఒకటి చిన్న వ్యవహారం ఏదో ఉన్నట్టుంది.
న్యాచురల్ గానీ ఏదైనా ఒక దురద ఉంటే ఆ దురద పెద్దదే గొప్పడానికి ఉంటుంది కాబట్టి శరీరంతో పాకుతుంది కాబట్టి అలాగే పాకిందని అనుకోవచ్చు. సో ఈ ఫస్ట్ బుక్ మా అంటే ఛాయా పేరు మీద వచ్చింది మాత్రం మన ఇతందే రాజిరెడ్డి. ఛాయా పేరు మీద కాకుండా కదీర్ బాబు చేశాను. ఇదే విషయం నేను ఇంకా కదీర్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాడు పుస్తకం వేయడానికి కాబట్టి రాజిరెడ్డి చాలా కోపం వచ్చింది. నా ఫస్ట్ బుక్ వేసావు నువ్వు హౌ యూ కెన్ సే దట్ అని పబ్లిక్ గా అడిగాడు. అడిగితే సరే ఈ కథ అంతా చెప్పకుండా ఓకే ఫస్ట్ బుక్ రాజిరెడ్డి అని నేను చెప్పాను అదే విషయం అది. ఎందుకంటే ఆ తర్వాత అనుకోకుండా అదేట మన మెహర్ కథలు వేస్తాం. తర్వాత మన అయ్యిందే ఉణిదు సుధాకర్ గారి పుస్తకం అది క్లాసిక్. ఇవన్నీ పుస్తకాలు వేస్తూ ఉండడం వల్ల అంటే వీళ్ళందరికీ కూడా అప్పట్లో ఆల్రెడీ ప్రచురణ రంగంలో మిగతా వాళ్ళు తగ్గుతున్నారు. విశాలాంధ్ర వాళ్ళు ఏళ్ల తరబడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకుంటున్నారు వేస్తారా వేరని డిసైడ్ చేయడానికి. ఆ దశలో ప్రచురణలో ఇంకెవరు లేని టైంలో సరే వీళ్ళందరూ ఎవరైనా వేస్తే బాగుంటుందని చూస్తున్న టైంలో వేసాం అనమాట. దట్ ఇస్ ద రీజన్ వి గాట్ ఎ గుడ్ బుక్స్ అనేది నేను అనుకుంటున్నాను. ఈ పుస్తకాలన్నీ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఏవి పబ్లిష్ చేయాలి, ఏవి చేయకూడదు అని ఇవన్నీ చదవటం, దీని ఎవాల్యుయేషన్ ఇదంతా ఎలా జరుగుతుంది? చదవడం ఎవాల్యుయేషన్ అనేసరికి ఇనిషియల్ గా ఏమయ్యేదంటే ఈ వీళ్ళందరూ ఆల్రెడీ పరిచయం ఉండడం వల్ల ఇప్పుడు మెహర్ అంటే మెహర్ కథల పరిచయం, లేకపోతే మన సుధాకర్ గారి కథల పరిచయం ఉన్నాయి. తర్వాత మానస వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు మీరు వేస్తే బాగుంటుంది లేదా పుస్తకం గురించి అడిగితే అది మానస అది మిగిలింద వేయడం జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు వాళ్ళతోనే స్టార్ట్ అయ్యే విషయాలన్నీ కూడా స్టార్ట్ అవ్వడం, వాళ్ళతో వేయడం. అప్పుడు సభలు పెట్టేవాళ్ళం. అంటే మినిమం 1000 పుస్తకాలు వేయడం, వేసిన తర్వాత ఒక సభలు పెట్టి హడావిడి చేయడం. దాంతో ఆల్రెడీ ఛాయా సభలకు ఐడియా ఉంది కాబట్టి ఇంకా ఈ సభలు కూడా వెరైటీగా చేసేవాళ్ళం. ఎలాగంటే ఏ సభ అయినా సరే బేసికల్లీ ఈ రోజు కూడా నేను నమ్మేది ఏంటంటే సార్ దట్ ఈ సభలో అండి ఈ సాహిత్యం అనండి కుర్రాళ్ళ పార్టిసిపేషన్ లేకుండా మీరు ఏ లిటరీ కార్యక్రమం అనేది విజయవంతం కాదు. లిటరీ కాదు ఏదైనా సరే సోషల్ మూమెంట్ ఎనీ మూమెంటే. ఎందుకంటే బికాజ్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చదివి అప్రిషియేట్ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాడి తర్వాత వాడు క్యారీ చేసేది ఇంకో 10 ఏళ్ళు మాత్రమే. వాడి బ్రెయిన్ అది బాగుండుంటే ఇంకో 15 ఏళ్ళు దీని గురించి చెప్తాడు. కానీ అప్పటికే ఆయనకి 60 ఏళ్ళకి స్థిర అభిప్రాయాలు వచ్చేస్తాయి కాబట్టి దాన్ని ఎక్కువ కొట్టుకెళ్ళిపోయే ఛాన్సులు ఉంటాయి. కానీ ఒక కుర్రాడు 28 ఏళ్ళ కుర్రాడు లేకపోతే 30 ఏళ్ళ కుర్రాడు చదివి లేకపోతే 25 ఏళ్ళ కుర్రాడు చదివితే వాడు జీవితాంతం క్యారీ చేస్తాడు ఇంపాక్ట్ని. అది ఆల్వేస్ వీ ఫీల్ దట్ ఫర్ ఎనీ మూమెంట్ ఇట్స్ ఇంపార్టెంట్ అని. అంచేత ఏ కొత్త పుస్తకం వచ్చినా మేము ఏం చేసేవాళ్ళం అంటే కుర్రాళ్ళని ఎవరైనా ఉంటే వాళ్ళని దట్ ఇన్వాల్వ్ చేసేవాళ్ళం. మీరు చదివి కొంచెం ఉపన్యాసం వాళ్ళు బాగుంది అని చెప్పి. ఇంకా తప్పదు కాబట్టి ఒక పెద్ద ఆయన్ని అక్కడ కూర్చోబెడితే కుర్రాడు మాట్లాడడం అనేది ప్రాసెస్ చేయడం అది వర్క్అవుట్ వెరీ వెల్. దాంతో కొన్ని మంచి పుస్తకాలు ఇవి మాదేస్తారా అనేది వచ్చేది. బేసికల్లీ అన్నీ చదవక్కర్లేకుండా 2-3 విషయాల్లో మేము బాగా శ్రద్ధ తీసుకున్నది ఏంటంటే అంటే మేము తీసుకుని పబ్లిషర్గా నేనే కరెక్షన్లు చేస్తాను, నేను కూర్చునే చేస్తాను కాదు. పబ్లిషర్గా కరెక్షన్స్ ఏ ఉన్నా సరే మేము చూసి ఇచ్చినా సరే ఎండ్ ఆఫ్ ద డే రైటర్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కరెక్టింగ్ ఆల్ దిస్ థింగ్. అంటే మీ స్పెల్లింగ్ మీరే కరెక్ట్ చేసుకోండి అనే పాయింట్ దగ్గర. ఎందువల్లంటే ఒక వాక్యం ఇలా కాకుండా ఈ రా కాకుండా ఇక్కడ ఆ ఉండాలి, మీరు ఎందుకు రా పెట్టారు అని మమ్మల్ని మళ్ళీ అడగకుండా ఉండే కోసం ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం. దానివల్ల చాలా వరకు అదొకటి. రెండోది ఏంటంటే ఇనిషియల్ డేస్లో దట్ మన టైపింగ్ అనేది మేజర్ ఉండేది. ఇప్పుడు 90% రైటర్స్ అందరూ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ నాకు డిటిపి చేసి ఇచ్చేస్తారు. ఓన్లీ సెట్ చేసుకోవడం, మనం చదువుకోవడం మళ్ళీ దాంట్లో కూడా అంబిగ్యూటీ నా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండడం కోసం కథని బట్టి దీన్ని బట్టి ఆ కన్సర్న్ వాళ్ళకి ఎవరికైనా ఇస్తాం. చూడండి మీకు ఏమైనా నచ్చుతుంది, నాకు బాగుంది అనుకున్నట్లయితే వేద్దాం అంటే వాళ్ళు ఏమైనా బాగానే ఉంది వాళ్ళకి కొంచెం మోడిఫికేషన్స్ కావాలంటే దాన్ని ఇమీడియట్లీ టేకింగ్. అయితే వన్ మ్యాన్ ఆర్మీలా కనిపించినప్పటికి కూడా ఇది వన్ మ్యాన్ ఆర్మీ కాదండి ఇది. ఎందుకంటే బికాజ్ మాతో అసోసియేట్ కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ప్రొఫెషనల్గా ఏదైనా డిటిపి వర్క్ లేదా ఇంకో వర్క్ చేసేవాళ్ళు కాకుండా ఉత్సాహం ఉండి ఔత్సాహికులైన కుర్రాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏదైనా బాస్ ఇది చదవడం వల్ల నీకు ఇది బెనిఫిట్ ఉంటుంది లేకపోతే నాకు అసోసియేట్ అవ్వంటే అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేస్తున్న పని. అందులో ఒక పుస్తకం రాగానే వాళ్ళ వరకు ఇచ్చి బాస్ ఈ కుర్రాడు చదవండి ఇది బాగుందా, నువ్వు చెప్తే దాన్ని బట్టి ఎదురుకి వెళ్దాం అంటే వాడు బాగుంది ఇది ఫలానా దాని వల్ల అనుకోండి. అలా ఇనిషియల్ డేస్లో నాకు మల్లికార్జున్ చాలా హెల్ప్ చేశాడు. పుస్తకం ఒకవైపు సముద్రంలో ఉంది అనుకోండి, తను మొత్తం చదివాడు. చదివి చాలా అద్భుతంగా వస్తుంది ఏం చెప్పా సరే అయితే తర్వాత కొంత వర్క్ అలా మల్లికార్జున తర్వాత నాకు శేషు లేకపోతే ఇంకో ధీరజ్ ఇలా చాలా మంది ఉన్నారు అసోసియేట్. ఆ టైంకి ఎవరు ఇప్పుడు ఈ రోజు మణిదీప్ ఇలా ఎవరెవరు అసోసియేట్ అవుతారని ఆ టైంని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. సో ఇట్స్ ఎ కలెక్టివ్, దే ఆర్ రెడీ టు వర్క్అవుట్ ద థింగ్. సో ఇట్స్ ఎ కలెక్టివ్, ఓన్లీ వన్ మ్యాన్ మొహం కనపడాలి కాబట్టి కంప్లీట్. ఓకే రైట్. ఇప్పుడు మీరు దాదాపుగా ఒక 65 పుస్తకాల దాకా పబ్లిష్ చేశారు. 68 అండి, 68 ప్రిసైజ్. 69 సారీ 69.
మామూలుగా వినపడేది ఏంటంటే తెలుగులో రీడర్షిప్ బాగా తగ్గిపోయింది. దానివల్ల పుస్తకాలు పబ్లిష్ చేయటం అనేది అంత లాభసాటి విషయం కాదు. సో అది చాలా ఇబ్బందికరమైన విషయం అని వింటుంటాం. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి? మీరు ఎలా కంటిన్యూస్గా చేయగలుగుతున్నారు ఇది? ఆ, రెండు విషయాలు ఉంటాయండి. ఇందులో అంటే ముఖ్యంగా చెప్పాల్సిన ఛాయా గురించి చెప్పేప్పుడు రొటీన్ భిన్నమైన పబ్లిషింగ్ హౌస్ నుంచి మేము డిఫరెంట్గా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది అనే పాయింట్ ఒకసారి చెప్పాల్సి ఉంటుంది. కోవిడ్ ముందు అంటే 5 ఏళ్ళు అయింది మొదలుపెట్టి, 28 అంటే 18 ఎండ్లో మొదలుపెట్టినట్టు గుర్తు నాకు. 18 ఎండ్ అక్టోబర్లో ఎప్పుడో చింత కింద మళ్ళీ మొదలుపెట్టాం. ఆ తర్వాత వెంటనే రిమైనింగ్ పుస్తకాలు వేసాం. అప్పుడు ఉన్నది ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్సెట్ ప్రింటింగ్లో ఆఫ్సెట్ ప్రింట్ చేసుకుంటూ మినిమం 1000 పుస్తకాలు వేయాలి, 500 వేయాలి అని అనుకుంటాం అనమాట. 500 వేయాలనుకుంటే 500తో పాటు ఇంకొక 5000 పెడితే ఇంకో 500 వచ్చేస్తాయి కదా, విడిగా అయితే కష్టం కదా, 6 నెలలు పోయిన వాడు ప్లేట్లు అయిపోయి అంటాడు, కాబట్టి ఇంకో 500 యాడ్ చేస్తే 1000 అయిపోతాయి కదా అని వేసుకో. అలా 1000 వేసుకుంటే మీకు కనీసం 30 నుంచి 40 వేలు పెట్టుబడి మీకు జరిగేది. పుస్తకాన్ని 40 వేలు పెట్టుబడి పెట్టి మీరు 1000 పుస్తకాలు వేసి దానికి దాచి పంపించి వీళ్ళకి ఇస్తే మన డిస్ట్రిబ్యూటర్ పంపించడం అనేది ఒక హెర్క్యులెంట్ టాస్క్ వ్యవహారం. అది నాట్ ఇది లిటరలీ థ్యాంక్లెస్ జాబ్. సో కాబట్టి అది లిటరలీ వీళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చేసి పుస్తకాలు ఇచ్చి మనం ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూసేటువంటి సిచ్యుయేషన్ ఇస్ నాట్ లిటరలీ ఈజ్ దిస్ థింగ్. అయితే కొంత ప్రపంచానికి కోవిడ్ ఒక మహమ్మారి లాంటిది అయితే పబ్లిషింగ్ గా ముఖ్యంగా నాకైతే ఇది భూమిలా వచ్చింది. అది ఎందుకంటే ప్రింటింగ్ అంటే అప్పటికి 6 పుస్తకాలు వేసినట్టున్నాను, వెయ్యాలి, ఇంకా 2-3 వేయాలి, కమిట్ చేయాలంటే బాధ వస్తుంది. 40,000-50,000 వేలు పెట్టుబడి పెట్టి ఎక్కడ వస్తాం బాస్ అనే పాయింట్ నుంచి హఠాత్తుగా ఏమైందంటే ఎప్పుడైతే ఇది వచ్చిందో డిజిటల్ ప్రింటింగ్ అనేది అంతకుముందు ఐడియా ఉంది, కానీ డిజిటల్ ప్రింటింగ్ ఎలా వేస్తుందంటే మన వాళ్ళకి చాలా మిస్కాన్సెప్ట్స్ ఉన్నాయి. బేసిక్గా అలా వాళ్ళకి ఉంటాయి కాబట్టి మనకే ఉంటాయి, పక్క వాడుకుంటే నాకు ఉంటుంది కాబట్టి మిస్కాన్సెప్ట్ ఏదో ఇంక ఎగిరిపోతుంది, 6 నెలల పోయిన తర్వాత పుస్తకం తెల్లగా అయిపోతుంది, ఇలాంటి మిస్కాన్సెప్ట్స్ సరిగ్గా మాట్లాడలేదు. అనిల్ అట్లు ఏం చేశాడంటే, నేను ఏదో డిజిటల్ ప్రింటింగ్ వెళ్తానంటే అక్కడ చెన్నైలో ఏదో ఉంది మోహన్, ఒకసారి ట్రై చేయండి అని చెప్పి అది నెంబర్ ఇచ్చాడు. ట్రై చేసా, ఫస్ట్ ఒక మంటో ట్రై చేసాం. మంటో బాగా వచ్చింది ప్రింటింగ్. ఆ మంటో ట్రై చేసాను, మా ఇది ఐ థింక్ రామేశ్వరం కాకుండా ట్రై చేసినట్టున్నాను. సో చెన్నై వేశాడు, కానీ చెన్నై కాస్ట్ బికమ్ వెరీ వెరీ హై, వైబుల్ కాలే. పైగా వాళ్ళకేమో డిజిటల్ ప్రింట్లో ఏ భాష అయినా పెద్దవాడికి పెద్ద పట్టింపు లేదు, కానీ ఎందుకో అది ముందు వెనక సరిగా వర్కౌట్ కాలే. మొత్తానికి మంటో వేశాడు, చాలా బాగా వచ్చింది, అంతే అక్కడితో అయిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే వసుదేంద్రని కాంటాక్ట్ చేసి వసుదేంద్ర నెంబర్ ఇచ్చాడు, మోహన్ ఇక్కడ ట్రై చేయ బాగుంటుందని బాంబే ప్రెస్ నెంబర్ ఏదో ఇచ్చాడు. అలా దానివల్ల ఏమైందంటే ఆ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ మిగతా వాళ్ళు చేయకముందే మేము ఆల్మోస్ట్ దట్ డిజిటల్ ప్రింటింగ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ ఇన్ తెలుగు. అంతకుముందు ఒకళ్ళిద్దరు ఎవరైనా ఇండివిజువల్ చేస్తే పబ్లిషర్గా ఎవరు చేయలేదు. ఛాయా పబ్లిషింగ్ ఫస్ట్ టైం డిజిటల్ ప్రింటింగ్ ఇది డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. మళ్ళీ ఏమైంది, వాడు ఏమైనా పట్టు చేయడం లాస్ట్ నవంబర్, నాకు బాగా గుర్తు, లాస్ట్ నవంబర్ అక్టోబర్లోనూ అక్టోబర్లో బుక్స్ ప్రింట్ చేయడానికంటే 5 పుస్తకాలు ఇచ్చాం ఆల్రెడీను. వాడేమో పేపర్ కొరత వచ్చి క్యాలెండర్లో విపరీతమైన ప్రెషర్ వచ్చింది, బాస్ నేను వేయలేని ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసాడు. అప్పుడు మళ్ళీ వస్తుందని కాల్ చేస్తే వస్తుందని అని ఇంకో నెంబర్ ఇచ్చాడు, వీడు ఇంటర్నేషనల్ ప్రింటర్ చూడండి. వీడేం చెప్పాడు నాకు, వీడి స్టోరా పేపర్, ఇంపోర్ట్ స్టోరా పేపర్ పుస్తకాలు వేయడం అలవాటు చేశాడు. లైట్ వెయిట్ స్టోరా పేపర్, బ్యూటిఫుల్ బుక్ బైండింగ్ అని ఇంటర్నేషనల్ క్వాలిటీతో పుస్తకం వేయడం. సో అలా ఏమైంది, 200 పుస్తకాలు వేయడం. 200 పుస్తకాలు నాకు 100 పుస్తకాలు అమ్ముడైనా సరే 100 పుస్తకాలకి నాకు వచ్చే నా డబ్బులకి రికవర్ అయిపోయింది. అంటే పుస్తకానికి డబుల్ ద రేట్ పెడతాం, ఇంకొక 10 రూపాయలు ఎక్కువ పెడతాం, కాబట్టి 100 పుస్తకాలు ఏమైనా వచ్చేసేది. సో అదే 10,000 తోటి రొటేట్ చేయడం. రెండోది ఏమైంది, ఎఫర్ట్ చేయగలిగే రైటర్స్ ఎవరైనా ఉంటే, బాబు మీరు ఎఫర్ట్ చేయగలిగితే మీరు 10,000 పెట్టుకుంటే నేను పుస్తకం వేస్తాను, తర్వాత మళ్ళీ అడగండి, మిమ్మల్ని 200 రూపాయల పుస్తకాలు పెట్టుకోండి మీరు, తర్వాత అడగండి ఎఫర్ట్ చేయగలిగిన రైటర్స్కి. సో వాళ్ళు పెడితే వాళ్ళు అరే దాని 10,000 45,000 50,000 తగలేసుకుంటున్నాం అని చెప్పి. రెండోది దానివల్ల ఏమైంది, మీకు ఎనీ బుక్ మీకు 10,000 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చేస్తుంది, ఒక హార్డ్లీ 2-3 months వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగతా అన్ని బోనస్ కిందే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ స్కీమ్ మొదలు పెట్టానో ఆ రోజు నుంచి కూడా నాకు జేబుల నుంచి డబ్బులు పడ్డానటువంటి ప్రసక్తే రాలేదు. సో దట్ ఈస్ వేర్ వీఆర్ మేజర్ సక్సెస్ అనమాట. ఇదే విషయాన్ని సబ్సిక్వెంట్ గా వీ ప్రౌడ్లీ సే ఛాయా చేసిన పని. ఈ రోజు విరసం వాళ్ళు కూడా చరబండరాజు పుస్తకాలు వేయాలంటే మోహన్ గారు నెంబర్ తీసుకుని ఛాయా మోహన్ అడగండి, అదో పుస్తకాలు అక్కడ వేయించట అని చెప్పి అదే పద్ధతిలో వేశారు. సో ఇట్ ఇస్ ప్రౌడ్. అంటే విరసం ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే, విరసం వాళ్ళు అంటే చాలా రిజిడ్ గా వాళ్ళు ఇవే పద్ధతిలో ఉంటారు కాబట్టి వాళ్ళు లాంటి వాళ్ళే వేశారంటే. సో దాట్ ఈస్ వెరీ పాపులర్ అబౌట్ ఇట్. సో దానివల్ల ఏమైందంటే ప్రచురణ రంగంలో న్యూ ఎవల్యూషన్. మీరు 200 తక్కువ పుస్తకాలు వేయండి, రీడర్స్ తక్కువ ఉంటారు, రీడర్స్ నెమ్మదిగా వస్తారు.
ఏదైనా ఒక పుస్తకం వచ్చిందనే పుస్తకం మంచిదా కాదా తెలుసుకుని చదవాలి వాడు. సో దీనికోసం టైం పడుతుంది. అంటే ఒకసారి ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు. సో దానివల్ల ఆ టైం వచ్చేదాకా మీరు పుస్తకాలు సప్లై చేస్తూనే ఉండాలంటే 1000 పుస్తకాలు వేసి దగ్గర పెట్టుకుంటే వర్కబుల్ కాదు. ఎప్పుడైతే ఈ పద్ధతి వచ్చిందో, నాకు పుస్తకం మూవ్ అవుతుందంటే 100 అయితేనే ఇంకొక 100కి ఆర్డర్, 200కి ఆర్డర్ ఇస్తాను లేదు. లేకపోతే ఫాస్ట్గా మూవ్ అయింది అనుకోండి, ఇంకో 200 వేసేసుకుంటా, తెలుసు నాకు మూవ్ అవుతుందని చెప్పి. ఒక పుస్తకం అసలు మూవ్ అవ్వదు, ఒక 50 కాపీలు కూడా పోవు. ఇంకా నా చాలు దీంట్లో పెద్ద పోయేది 100 ఎలాగా అమ్ముతాను కాబట్టి పోయింది. సో కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్ అనేటువంటిది కాస్త ఫైనాన్షియల్ సర్వీస్ లో ఉన్నాం కాబట్టి ఈ బ్రెయిన్ కొంచెం వర్కౌట్ అయిందని అనిపిస్తుంది నాకు. అది దట్స్ యాడెడ్ అడ్వాంటేజ్. మీ పుస్తకాల్లో పునర్ముద్రణకు వచ్చినవి చాలా ఉంటాయి కదా. అరవింద్లో కవిత్వం సాధారణంగా రీప్రింట్కి వచ్చేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి కవిత్వం లాంటి వాటికి. ఎందుకంటే 250, 200 కాపీలు మహా అయితే ఇంకా 300 ఉంటుంది, 400 దాకా వెళ్తుంది అంతే. కానీ కథలు నవలు మాత్రం ఆల్మోస్ట్ రీప్రింట్కి వచ్చాయి, అన్ని రీప్రింట్కి వచ్చాయి, ప్రతి పుస్తకం రీప్రింట్ వేసాం. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 200 అంటున్నా అని చెప్పి 200 దగ్గర 200 మాత్రమే వేస్తాడు అనే పాయింట్ కాదు. 200 నుంచి 1000 వేస్తున్నా. ఇప్పుడు నాకు ఒక పుస్తకం నాకు చూడండి, 5 కాళ్ళ మనిషి ఉంది అనుకోండి, ఆ ఎగ్జిబిషన్ అయ్యే లోపల నాకు 600 కాపీలు ఉన్నాయి నేను. సో మళ్ళీ ఎగ్జిబిషన్ వచ్చే టైంకి ఇంకో 200 కాపీలు ఖచ్చితంగా వెళ్తాయి. అలా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఈ లోపల ఎవడో చెప్పడం, వాళ్ళు ఆ ద్వారా మీకు కంటిన్యూస్గా వెళ్తుంది. అలాగే మీకు ఒకవైపు సముద్రం లాంటి పుస్తకం 200 ఇనిషియల్ వేస్తే మళ్ళీ 200 వేయవలసి వచ్చింది. అంటే హెవీ నవల్, అది కొంచెం ఓల్డ్ శరత్ చంద్ర నవల్ లాంటి వ్యవహారం. అది ఈ రోజు పాఠకులకు వెళ్తుందని అనుకోను, కానీ అది కూడా మీకు ఆల్మోస్ట్ 500 కాపీస్ అక్కడ పైన. తారాబాయి లేక మేము 700 కాపీలు చేసాం. హైలీ సెన్సేషన్ నవల, ఎవడో కొత్త నవల పరిచయం. సో ఇనిషియల్ అయినా సరే 200 కాపీలు వేసాం, దాని నుంచి తర్వాత వెళ్తూ వచ్చింది అది. సో ఆల్మోస్ట్ అన్ని పుస్తకాలు, అంటే ఎన్ని పుస్తకాలు అంటే ఇక్కడ మాట్లాడేప్పుడు మళ్ళీ ఐ హ్యావ్ టు రిమైండ్ యూ ద థింగ్. ఇనిషియల్ గా ఆఫ్సెట్ ప్రింటింగ్ లో వేసిన పుస్తకాల వల్ల ఒకటి మాత్రమే రాబోతుంది రీప్రింట్ కి, అది మెహర్ చెదుపూలు ఒకటే రాబోతుంది రీప్రింట్ కి. మొన్నే అడిగాను అతన్ని. కానీ ఈ 200 ఎప్పుడైతే వచ్చిందో అవి మాత్రం అన్ని ఆల్మోస్ట్ రీప్రింట్ కి వచ్చినవి. 200 రీప్రింట్ కదా, అంటే ఇప్పుడు దాకా ఎన్ని అమ్ముంటాం, ఆన్లైన్ యావరేజ్ ప్రతి పుస్తకం 600 కాపీల పైన అమ్మా, కవిత్వం తప్ప. అయితే కవిత్వంలో కూడా చెప్పాలి, కవిత్వంలో మళ్ళీ సూపర్ హీరోలు ఉంటారు, మా కృష్ణలాగా, బసీరా అలాంటి సూపర్ హీరో వేసిన 2 నెలల్లో 800 కాపీలు అమ్మ పుస్తకం. అది అన్ని బల్క్లే, ప్రతివాడు 100, 50 సరే. ఆయన ఎలా అమ్మాడు, ఏ మార్కెటింగ్ అదేనాడు, ఆయన పెట్టుబడి 200 పెట్టాడు, బట్ 800 కాపీలు అమ్మ. ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ దట్ బుక్. ఎందుకంటే వసీరాకి ఉన్నటువంటి, అంటే వసీరా మీకు ఒక పోయిట్ గా మీకు వచ్చేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఒక వాక్యం చాలా పాపులర్ ఈ రోజు కూడా. వసీరా వాక్యం పాపులర్ అంటే, కాళ్ళు తడవకుండా సముద్రం దాటగలవాడు కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటకాడని అద్భుతమైన వాక్యం. ఎప్పుడు ప్రతివాడు కోట్ చేస్తున్నాడు, ఎవడు చెప్పాడో తెలియకుండా, అతను వసీరా. అనువాదాలు పబ్లిష్ చేయడంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు ఎందుకు మొదలు పెట్టారు అనువాద పుస్తకాలు వేయటం? బేసికల్లీ అంటే తెలుగు లిటరేచర్ మీద నాకు ఒక కంప్లైంట్ ఉందండి, మొదటి నుంచి కూడా ఉన్న కంప్లైంట్ అంటే తెలుగు లిటరేచర్ వెర్సటాలిటీ మీకు ఉండదు. కానీ అనువాదంలో పక్క భాషల్లో, కన్నడలో కానీ, లేకపోతే మీకు మలయాళంలో కానీ, తమిళ్లో కానీ, మరాఠీలో కానీ, బెంగాలీ నాకు తెలియదు కూడా చేయలేదు కాబట్టి పెద్దగాను. సో విపరీతమైన వెస్టల్ రిప్రజెంటేషన్ వస్తుంది. నేను అడుగుతున్నది, మీరు 90s తర్వాత ముఖ్యంగా లిబరలైజేషన్ తర్వాత 3 వేవ్లు వచ్చాయి. లిబరలైజేషన్ వేవ్ ఒకటి, తర్వాత అప్పుడే ఎకనామిక్ పాలసీలను ఓపెన్ అప్ లిబరలైజేషన్ అని దాన్ని అంటాం కాబట్టి అది. దాంతో ప్యారలల్ గా మీకు అదే టైంలో మీకు టెక్నాలజీ ఎవల్యూషన్ వచ్చేసి హ్యూజ్ చేంజ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద సొసైటీ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్. మీరు ఆ విషయాల్ని రచయితలో చాలా తక్కువ మంది మాత్రం తీసుకోగలిగారు. అంటే దాని ఇంపాక్ట్ తీసుకోలేరు. ఎంతసేపు మాట్లాడడం, ఇంకా స్టిల్ క్యాపిటలిజం ఇది అదే అని చెప్పి మాట్లాడతారు. లెఫ్ట్ ఆలోచన మీకు ఏం చేస్తుందంటే, మీకు తులనాత్మకంగా ఒక విషయాన్ని మీకు కరెక్టా కాదా, ఇది ఎంతవరకు కరెక్ట్, దీని బేసిస్ ఏంటి, ఇలా జరగడానికి కారణం ఏంటని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఆలోచనని క్రియేట్ చేస్తుంది అంతే. అంతేగాని ఇది ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇది ఇప్పుడు ఈ రోజు కూడా మన క్యాపిటలిజం, బూర్జువా ఇవన్నీ మాట్లాడుతుంటాం ఇక్కడ కూర్చుని, విచ్ ఇస్ నాట్ రైట్. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఖచ్చితంగా మీరు కాంటెంపరీ లిటరేచర్ లో మీరు అనువాదాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాంటెంపరీ అనువాదాలు అంటే నేను మళ్ళీ నన్ను అడిగితే నేను మళ్ళీ అదే శివశంకర్ పిళ్ళ ఏదో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. కాంటెంపరీ వాళ్ళు ఏం చేస్తున్నారు అదేమి తెలుగులో రావాలని నేను అనుకుంటున్నాను సార్. అలాగే ఒక ఎల్జిబిటీ సమస్య ఉంటుంది. ఎల్జిబిటీ సమస్య మీద మన తెలుగులో అసలు చాలా మంది రైతులు తెలియదు, ఎల్జిబిటీ అంటేనే తెలియదు అండి ఫస్ట్. సో ఎల్జిబిటీ అనగానే ఇప్పుడు ట్రాన్స్జెండర్ గురించే మాట్లాడతారు, రిమైనింగ్ విషయాలు వాళ్ళకి ఏం తెలియదు, మహాపాపం కాబట్టి వాళ్ళు టచ్ చేయరు ఆ విషయాన్ని. సో దీన్ని ఓపెన్ గా రాసినటువంటి వహిసేంద్ర పుస్తకాలు ఉన్నాయి, అవి కన్నడలో వచ్చాయి. మీరు చదవండి, అవన్నీ మీరు కూడా రాయండి. చాలా విషయాలు, మీ పక్కవాడే ఉంటాడు, మీ పక్కనే ఒక గే ఉంటాడు, లెస్బియన్ ఉంటారు, వాళ్ళ గురించి రాయండి. సో అది ఇంపార్టెంట్, అవేర్నెస్ కలగడానికి. ముఖ్యంగా యంగ్ యూత్ చాలా చేంజ్ వస్తుంది. మీకన్నా ఒకప్పుడు మా నాన్న నాకు చెప్పి ఉండేవాడేమో ఏమైనా విషయాలు, ఒరే అదిరా ఇదిరా అని చెప్పి. కానీ ఈ రోజు నీ కుర్రాడు నీ కొడుకు నీకు చెప్తాడు, నీ కొడుకు కూతురు చెప్తుంది, నాన్న ఇది కాదురా అది, నీ విషయం సరిగ్గా చెక్ చేసుకొని చెప్తున్నాడు. ఆ స్టేజ్ లో ఉన్నాం మనం.
అలాంటి వీళ్ళకి కొత్త విషయాలు చెప్పాల్సిన అవసరం మనకు ఉంది కదా అనేది మన పాయింట్. సో ఇది అనువాదంలో మాత్రమే జరుగుతుంది. అందుకని మేము మేజర్ అనువాదం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మా వచ్చిన పుస్తకాలు 50% అనువాదాలు మాత్రమే ఉంటాయి. అయితే అనువాదంలో మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే గొప్ప మంచి ట్రాన్స్లేటర్స్ ఉండండి. మీలాంటి వాళ్ళు చాలా సింపుల్ గా అంటారు, ఏంటి మోహన్ గారు మానేజ్ కదా అని అంటారు, కానీ అలా కుదరదు. సో సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ పే. కారణం ఏంటి, ఏదోలా చేసి ఇవ్వాలి. మీరు ట్రై చేయండి. కొత్తగా ఇప్పుడు మేము ఒకటి చెప్తున్నాము, మీరు చదివి చెప్పండి. చెప్పిన తర్వాత తప్పులుంటే మీరు ఏదైతే మీరే ఇన్వాల్వ్ అయి చేయండి. అంతే తప్పించి అనువాదాలు ఆపేయద్దు. అనువాదాలు ఆపేస్తే ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ తగ్గుతుంది. అంటే మీ అందరం బతికిన వాళ్ళని శరత్చంద్ర వాళ్ళు బతికాము, లేకపోతే రవీంద్రుడు వాళ్ళు బతికాము. ఈ రోజు కూడా రవీంద్ర ఇన్ఫ్లుయెన్స్ మీకు అనేక రంగాల మీద ఉంది, ముఖ్యంగా లిటరేచర్ లో, పోయిటరీ మీద కానీ కవిత్వం మీద రైజనాడు. ఎంత అద్భుతమైన రైటర్ అండి మహానుభావుడు. సో అలా మిగతా వాళ్ళు శివశంకర్ పిల్లి చెమ్మింగ్ చదివి బతికాము, లేకపోతే జయకాంతన్ కథలు చదివి బతికాము, నవలు కానీ. సో ఇలా ఇంతమంది ఉన్నారు కదా మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసాం. అశోక్ మిత్ర అంటే ఈ రోజుకి లవ్లీ రైటర్, విజయన్ గ్రేట్ రైటర్స్, వీళ్ళందరూ నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ చేశాం కదా. అలాంటప్పుడు వీళ్ళు లేకుండా వీళ్ళ కాంటెంపరీ ఏం ఆలోచిస్తున్నారు అనేది మనకు ఖచ్చితంగా సాహిత్యంలోకి రావాలి. దాట్ ఈస్ ద రీజన్ వీ వాంట్ ట్రాన్స్లేటర్స్. ట్రాన్స్లేటర్స్ కొరత ఉంది తెలుగులోన, స్టిల్ విల్ మేనేజ్, నాట్ ఎన్ ఇష్యూ. మీరు అనువాదాల గురించి మాట్లాడుతూ ఇతర భాషలు అంటే పక్క రాష్ట్రాలు తీసుకుంటే మన సౌత్ ఇండియన్, దక్షిణ భారతంలో ఉండే రాష్ట్రాలు ఉండే సాహిత్యంలో వైవిధ్యం చాలా ఎక్కువ ఉంది అని అంటున్నారు. వాళ్ళకి కంపారిటివ్లీ మనం గమనిస్తే చెప్తుంటారు 20,000 కాపీలు, 5,000 కాపీలు, 10,000 కాపీలు ఇలా అమ్ముడుపోతున్నాయి చాలా పుస్తకాలు అని చెప్పి. సో తెలుగులో రీడర్షిప్ అనేది తక్కువ ఉండటానికి వైవిధ్యం అనేది తక్కువగా ఉండడం కూడా ఒక కారణం అని మీరు అనుకుంటున్నారు? మేజర్ అండి, సాహిత్యం మేజర్. నేను చెప్పాను, ఇందాకనే చెప్పాను, మీరు ఒక కథ చదివితే మళ్ళీ ఇంకో కథ చదివితే అదే ఉంటుంది. అదే తండ్రిని అనాథాశ్రమంలో చేర్చడం, లేకపోతే తల్లిని ఇంకోటి చేర్చడం. మీరు చెప్పకండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానికి చాలా ఉన్నాయి. మీరు అది చెప్పండి ఎందుకు జరుగుతుంది, అది అనలైజ్ చేసే కింద హ్యూమన్ రిలేషన్స్ లో లాట్ ఆఫ్ చేంజ్ హెస్ టేకింగ్ ప్లేస్ ఆఫ్టర్ దిస్ ఎవల్యూషన్స్. టెక్నాలజీ అండ్ దట్ లిబరలైజేషన్ తర్వాత చాలా చేంజ్లు వచ్చాయి. ఆ చేంజ్ ఇంపాక్ట్ కుటుంబం మీద ఎలా ఉంది, పిల్లల మీద ఎలా ఉంది, మీరు ఏ విషయాలు చేంజ్ అవుతున్నాయి మీరు ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేశారా? లేదు. పెరిఫరీ ట్రై చేశారు. అలాంటి కొంతమంది మేము ఫలానా కథలో చెప్పాం కదా, ఫలానా దీంట్లో చెప్పాం కదా అని చెప్పి కొంతమంది దెబ్బలాటకు వస్తారు. మీరు పెరిఫరీ మాట్లాడుతున్నారు, పెరిఫరీని మాట్లాడద్దు. కింద లోతులకు వెళ్తున్నారా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే మీరు లోతు అవసరం కలగలేదు కాబట్టి. మళ్ళీ అగైన్ మనం పబ్లిషర్స్ మీటింగ్ అని పెట్టామండి. పబ్లిష్ మీటింగ్ పెట్టి ఇదే పాయింట్ వచ్చి గీతారావు గారు యాక్సెప్ట్ చేశారు. 50 ఏళ్ళు వీళ్ళని లెఫ్ట్ లిటరేచర్ అనే దాంట్లో ముంచి పారదొబ్బాం కాబట్టి ఈ రోజు మనం నాట్ ఏబుల్ టు టాక్ అబౌట్ ఆల్టర్నేట్ లిటరరీ దాంట్లో లేరని. మీరు మంచి లిటరేచర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు జరుగుతుంది. వాళ్ళు ఒకటే రాలేదు, వాళ్ళతో రకరకాల రైటర్స్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో అలా ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఎస్, దట్స్ వన్ రీజన్, మేజర్ రీజన్. బహుమతి పొందిన నవల్లో బహుమతి కథలో వస్తున్నాయండి, చదవండి. మీరు 2 కథలు 3 కథలు చదివిన 4వ కథ ఏముంటుందో మీకు తెలిసిపోతుంది. కాకపోతే శిల్పం కొంచెం బాగుండొచ్చు, అయితే కథనం కొంచెం బాగుండొచ్చు, అంతే తప్పించి మీరు అబ్బాయి చదివి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను. చిన్నప్పుడు మేము చదివి అరే ఊగిపోయిన దట్ రవీంద్రుడి కథ, శరత్ కథ, లేకపోతే చలం కథ, లేకపోతే మన గోపీచంద్ కథ, లేకపోతే బుచ్చిబాబు కథ లాంటిది లేదు. మేము అలా ఉగ్గిపోయే కథ ఇప్పుడు కూడా రావాలని అనేది. ఆ కథలు ఇప్పుడు ఓపలేవు. మీరు ఇంతసేపు మాట్లాడినా సరే మీరు తెలుగులో 100 పుస్తకాలు చెప్పండి అండి, అదే పుస్తకాలు చెప్తుంటారు, అక్కడే ఆగిపోతుంటారు. తర్వాత కాంటెంపరీ 2వ శతాబ్దం 1990 తర్వాత వచ్చిన పుస్తకాలు మీరు ఎన్ని కొత్తగా వచ్చిన మీరు చెప్పగలుగుతున్నారు? చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీరు ఆ స్థాయిలో కూడా కథలు కానీ నవలు కానీ రావట్లేదు కాబట్టి మీకు అలాంటి చాలా కోపం వస్తుంది. నీ మోహన్ రా అంటారు, ఓకే విల్ టేక్ ఇట్. ఇందాక చెప్పిన దాంట్లోనే మీకు ఒక చిన్న ఈ దానికి ఎక్స్టెండెడ్ వెర్షన్ ఏంటంటే, ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన రైటర్స్, మన రచయితలు, ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ రచయితలు ఎవరు కూడా కుర్రవాళ్లతో కలిసి వాళ్ళ ఉన్నటువంటి దాన్ని ఎప్పుడు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరైనా కుర్రాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి మన ఏదో శిష్యులుగానో దానిగానే తప్ప వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు మనం చదువుతున్నారు అనేటువంటి దర్శనం చాలా దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ దట్ ఓల్డ్ రైటర్స్, ఓల్డ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రైటర్స్ ప్లస్ యంగ్ జనరేషన్కి. యంగ్ జనరేషన్ వీళ్ళవన్నీ కూడా ఇంకా కన్సిడర్ చేసిన పాయింట్ రావట్లేదు. సో ఎప్పుడైతే మీకు ఇది ఉందో, పుస్తకం అనేది ప్రపంచంలో ఎవరు చదవాలి, ఎవరిని ఇంటెంట్ చేయాలి అనే పాయింట్ వస్తుంది. ఒక రచయిత పుస్తకాన్ని రాసిన తర్వాత దాన్ని సాధ్యమైనంత మంది ఎక్కువ పాఠకులకు చేరువుగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పబ్లిషర్ది. దాంట్లో ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు స్పెసిఫిక్గా ఛాయ నుంచి? ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎగ్జిబిషన్లో మేము చాలా పుస్తకాలు అమ్మాము, ఒక పర్టికులర్ పుస్తకం పేరు చెప్పి మీరు 800 కాపీలు అమ్మాము. సో ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, బట్ ఎగ్జిబిషన్ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది.
దీంట్లో బేసిక్ గా మీకు ఏంటి, ఏ పుస్తకం ఎవరైనా తీసుకెళ్లి చదవాలంటే పుస్తకం అవుట్పుట్ చాలా బాగుండాలి, కొంచెం బాగుండాలి. అంటే కవర్ ఒకటి వేసేసి లోపల ఇష్టం వచ్చింది వేస్తే కుదరదు. రెండోది ఏముండాలి, లోపల కంటెంట్ కూడా అంతే క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఇన్ ద సెన్స్ కంటెంట్ పరంగా కొన్ని మీరు సరిగ్గా అనువాదం చేయలేకపోయినా సరే కనీసం కంటెంట్, గ్రేట్ కంటెంట్ ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తానే పాయింట్ దాకా మీరు తీసుకురావాలి. అది ఉండాలి. ఈ రెండు ఉన్న తర్వాత దాన్ని ఎఫోర్డబుల్ లెవెల్లోకి మళ్ళీ అగైన్ ఐ కమ్ బ్యాక్ ఆల్వేస్ వెన్ ఐ టాకింగ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఆల్వేస్ ఐ కమ్ టు 95 రెవల్యూషన్స్, లిబరలైజేషన్ గురించి మాట్లాడతాను. ఈ రోజు పని చేస్తున్నటువంటి కుర్రాళ్ళు, ఎఫర్ట్ చేస్తున్నటువంటి కుర్రాళ్ళు, మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో టాప్ లెవెల్లో 2 లక్షల శాలరీ తెచ్చుకుంటున్న వాళ్ళు ఎవరు కొనరండి పుస్తకాలు. వాడు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ చదువుతాడు, లేకపోతే పక్కన పెట్టుకుంటాడు వాడు. కానీ కొన్ని పుస్తకాలు కొనేవాడు ఒక పాప ఎక్కడో చిన్న జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు, ఇక ఎక్కడ పనిచేస్తున్నాడు, వాడికి వచ్చే శాలరీ 15,000, 20,000, 25,000 కన్నా మించి ఉండదు. వాడిని తీసుకొచ్చి నువ్వు 250, 350, 400 రూపాయల పుస్తకాలు పెట్టి కొనరా, నువ్వు చదవట్లేదు అని చెప్పండి కుదరదు. వాడికి అఫోర్డబుల్ గా ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాడు పుస్తకం చదువుతాడు. దిట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ ఛాయా. మీకు 100 రూపాయలు, 150 రూపాయల పుస్తకం ఏదైనా సరే ఎగ్జిబిషన్ లో పెట్టిన ఎగ్జిబిషన్ ఓన్లీ అమెజాన్ లో మాత్రమే మా కాస్ట్లు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటి, అమెజాన్ ఐ డోంట్ నాట్ ఎంకరేజ్ మచ్, లెట్ ద డైరెక్ట్లీ టాక్ టు మీ అనే పాయింట్ లో. అందుకని మీకు మేము డైరెక్ట్ గా అమ్మేప్పుడు పుస్తకం ఏదైనా 100, 150 ఎగ్జిబిషన్ వస్తుంది. రేపు పొద్దున 200 రూపాయల పుస్తకం, 250 రూపాయల పుస్తకం కూడా 150కి అమ్ముతారు. క్రాస్ సబ్సిడీ ఇచ్చుకుంటారు దీని నుంచి దాని నుంచి. ఎప్పుడైతే మీరు 100, 150 అమ్మారో వాడు చదువుతాడండి ఖచ్చితంగా. పుస్తకం బాగుంటుంది, లైట్ వెయిట్ పుస్తకం, హ్యాండీగా ఉంటుంది, 150 రూపాయలకి ఇస్తున్నారు, కంటెంట్ బాగుంటుంది అనే పాయింట్. సో ఖచ్చితంగా దట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ సక్సెస్ ఇన్ దట్ గెటింగ్ యంగ్ రీడర్స్. యంగ్ రీడర్స్ ఎప్పుడైతే వచ్చారో వాడు మీ పుస్తకం నుంచి 10 సార్లు చెప్తాడు మీకు. ఆల్రెడీ 2 గంటల ఒక చిన్న మీటింగ్ లో పెట్టిన దానికే 10,000 రూపాయలు, ఆ రోజు 11,800 రూపాయలు ప్రిసెస్ లో ఒక సాయంత్రం మీటింగ్ లో జరిగిన దానికి. సో దీనికి అర్థం ఏంటి, ఎవరో వచ్చుకుంటారు పుస్తకాల కోసం వచ్చి కొనుక్కోతారని. ఎంత బాగుంటుందో పిల్లలు వచ్చి 100 వాళ్ళు లెక్క చూసుకుంటారు. వాళ్ళు లెక్క చూసుకుని 500 రూపాయలు ఎన్ని పుస్తకాలు, ఈ పుస్తకం దాంట్లో చూస్ చేసుకున్నాడు, ఈ పుస్తకం అంటే తగ్గుతుందా, ఈ పుస్తకం అంటే ఎన్ని కాంబినేషన్లు వస్తాయని. అంటే వాడు చదవడానికి కొంటున్నారు, వాళ్ళు ఎవరు కూడా చదవకపోవడానికి కాదు. సో అందుకని ఛాయాలో మేము చేసిన మేజర్ ఎవల్యూషన్ అంటే ఎనీ బుక్, ఎనీ పాయింట్ ఆఫ్ తప్పక ఇన్విటబుల్ గా మేము కొన్ని పుస్తకాలు ఎక్కువ అంటే ట్రాన్స్లేషన్ చేసేప్పుడు తప్పదు. కానీ అదర్వైజ్ విల్ ఎన్ష్యూర్ దట్ దిస్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 150. అంటే నేను డిస్కౌంట్ రేట్కి ఇచ్చినా సరే 150 క్రాస్ చేయకుండా అమ్మగలగాలి దీన్ని. అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది. లాజిక్ ఏంటంటే పుస్తకం పబ్లికేషన్ కాస్ట్ ప్లస్ 50% పెడతాం, ప్లస్ 60% పెడతాం అనుకోండి. పెట్టినప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్కి 50% డిస్కౌంట్కి ఇస్తున్నా. వాడు 6 నెలలు పోయిన తర్వాత ఇస్తాడు వాడు. అంటే 150 రూపాయలు పుస్తకం 75 రూపాయలు నాకు డిస్ట్రిబ్యూట్ ఇస్తాడు. తర్వాత అంటే అవుట్లెట్స్ ఇస్తాయి, సబ్ అవుట్లెట్స్ ఇస్తాయి నాకు. నేను 75 రూపాయలు మాత్రం దాన్ని 6 నెలలు పోయిన తర్వాత తెచ్చుకున్నాను. అలాంటిది నేను 100 రూపాయలు నేను డైరెక్ట్ నాకు రీడర్కి ఇచ్చాను అనుకోండి, రీడర్ విల్ బి హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, నాకు వెంటనే డబ్బులు వస్తాయి. 2 రకాలు ఉంటాయి కదా దీంట్లో అనేది. సో దట్ ఇస్ ద రీజన్ యంగ్ రీడర్స్ ఆల్వేస్ ప్రిఫర్ దిస్ థింగ్. అంటే ఒకటి ఏంటంటే గుడ్ ఆర్ వాట్ ఆర్ ద రీజన్ ఇట్ ఈస్, ఛాయా నుంచి వస్తే మంచి పుస్తకాలే వస్తాయి, పర్వాలేదు, వెంటనే 100 రూపాయలైనా కొంచెం చదవచ్చు, 100 రూపాయల క్వాలిటీ తక్కువ ఉండదు అనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంది. దాట్స్ అ మేజర్ సక్సెస్ వాట్ వి మేడ్ ఇన్ ఛాయా. అంటే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతానికైతే మీరు వెబ్సైట్ అంటూ ఏమీ మెయింటైన్ చేయట్లేదు కదా? లేదండి, కానీ వెబ్సైట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ లో మా మిత్రుడు పోస్ట్ చేస్తాడు, దట్ ట్విట్టర్లో, దీంట్లో ఒక పుస్తకం రాగానే ఆల్మోస్ట్ మీకు ఏమవుతుందంటే ఒక 50, 60, 70 కాపీలు గుడ్ బుక్ అయితే మీకు ఇప్పుడు తెరిగాదులు వచ్చింది, మాకు శంబాలా వచ్చింది, 60, 70 పుస్తకాలు విత్ 3-4 days లోనే మాకు డైరెక్ట్ ఆ సేల్లో వెళ్ళిపోయినాయి. ఒక విషయం మీకు ఇందాక హైలైట్ చేసి చెప్పాల్సిందండి, ఛాయా నుంచి మేము ఎప్పుడు కూడా పుస్తకాల పునర్ముద్రణ లేదు. ఎంత గొప్ప రైటర్ అయినా ఎంత ఏదైనా సరే పునర్ముద్రణ అంటే నేను మొదట వేసిన పుస్తకం 2వ ఎడిషన్ రావడం వేరే విషయం, నా దాని నుంచే. కానీ ఎవరో ఎప్పుడో వేసేసిన పుస్తకం చాలా గొప్పది అని చెప్పి మళ్ళీ అంత గొప్పదైనా సరే పునర్ముద్రణ వేయదలుచుకోలేదు. ఎందుకంటే అలాంటప్పుడు కొత్త సాహిత్యాన్ని పరిచయం చేయడం నాకు కుదరదు కాబట్టి, కొత్త సాహిత్యాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా పునర్ముద్రణ మేము తీసుకోవట్లేదు. దాన్ని వేసే ప్లాట్ఫామ్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు వేసుకుంటున్నారు. సో 68 పుస్తకాలు నేను మాట్లాడిన 68 పుస్తకాలు కూడా కొత్తవే, కొత్త రైటర్సే, కొత్త టైటిల్సే, కొత్త ట్రాన్స్లేషన్సే. సో ఇదేంటంటే దానివల్ల ఏమవుతుందంటే మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. కొత్త అంటే సేమ్ రైటర్ రాసిందే కావచ్చు, సుధాకర్ గారు రాసిందే కావచ్చు. యాక్చువల్లీ సుధాకర్ గారి ఫస్ట్ బుక్ తూర్పు కావాలి, ఆయన అంతకుముందు పబ్లిష్ చేయలేదు. ఆయన 68+ ఉన్న ఈ రోజుని, బట్ ఫస్ట్ పాపం ఆయన లేట్ గా మొదలు పెట్టడం వల్ల ఫస్ట్ బుక్ మేము వేసాం అనేటువంటిది మాకుంది. సో అలాగే 3,000 తర్వాత వచ్చింది కూడా ఫస్ట్ బుక్ మా సైడ్ నుంచి వచ్చింది. ఇలా ఏమవుతుందంటే మీకు దట్ ఎప్పుడైతే మీరు రీప్రింట్స్ వేయలేదో చాలా మంది దే లైక్ టు అసోసియేట్ విత్ యూ. ఇప్పుడు రాబోయే పుస్తకాలు ఏంటి? ప్రస్తుతానికి అయితే 10-15 పుస్తకాలు ఆల్మోస్ట్ దే ఆర్ ఆన్ ద లిస్ట్ ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో 3-4 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. తర్వాత డైరెక్ట్ బుక్స్, దట్ నవల్స్ ఉన్నాయి. చాలా మంచి నవల్స్ వస్తున్నాయి యాక్చువల్లీ. ఒకటి ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వాళ్ళ డిస్టార్టెడ్ లైఫ్స్ మీద పి చాందది గొప్ప నవల్ అది. అలాగే దట్ ఎన్జిఓల్లో దట్ తీసుకుని కింద
విత్తనాలు తెచ్చి వాళ్ళు ఎట్లా చేశారనే దాని మీద శాంతి ప్రసాద్ గారి నవల అద్భుతమైన నవల వస్తుంది, చాలా గొప్ప నవల అది. కన్నడ నుంచి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఛాయ నుంచి అసోసియేట్ అన్నాడు. వజీదేంద్ర కూడా చెప్పాడు, మోహన్ నా ఏ పుస్తకం వచ్చినా నీ దగ్గర పెట్టుకో అని చెప్పి. సో అందుకని ఆ రైటర్స్ మాకు దట్ తేజోతుంగ అనదర్ సెన్సేషనల్ బుక్ వీఆర్ గెటింగ్ ఇట్ బై దిస్ థింగ్. ఇది కాకుండా దట్ మన జయమోహన్ కథలు వస్తున్నాయి, అవి కూడా ఫస్ట్ టైం కమింగ్ దిస్ థింగ్. ఇది కాకుండా మన ముత్తులింగం గారి కథలు మళ్ళీ కొన్ని కథలు మిగిలిపోయి అవి కూడా మళ్ళీ వేస్తున్నాం. ఈ పేట అని నవల్ వస్తుంది. ఇలా లాట్ ఆఫ్ దట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ది థింగ్. మాకున్న లిమిటెడ్ దట్ ట్రాన్స్లేషన్ వనరులతో మేము ట్రైన్ టు వర్క్అవుట్ లాట్ ఆఫ్ బుక్స్. 10-15 పుస్తకాలు ఉన్నాయి. ఐ థింక్ ఈ ఎగ్జిబిషన్ టైం నాటికి ఒక 6 పుస్తకాలను తీసుకురావాలని ఉంది. ఒక ఔత్సాహిక రచయిత మీ దగ్గరికి వచ్చి నేను పుస్తకం రాశాను, మీ ద్వారా పబ్లిష్ చేస్తారా అంటే దానికి ప్రాసెస్ ఏమిటి? ఐ థింక్ ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు, ప్రసాద్ సూరి ఉన్నాడు, వాడు తీసుకొచ్చాడు పుస్తకం రాగా ఉంది, చాలా రాగా ఉంది. మేము అందరం కూడా కూర్చుని, నేను అరుణ్ అందరం కూర్చుని చాలా రాగా ఉంది పుస్తకం ఎట్లా అనుకుని, కానీ డిఫైన్ చేసి ఇద్దాం అనే పాయింట్. ఇది ఆపర్చునిటీ అంటే స్పార్క్ ఉంటుంది, రానెస్ ఉంటుంది. విల్ ఎంకరేజ్ దట్ గై, నాట్ అన్ ఇష్యూ. అంటే 2 పాలసీ పెట్టుకున్నాను సార్, వెరీ గుడ్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో. మేము దట్ అట్టడుగు వర్గాల వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు మాకు వెరీ ఇంపార్టెంట్. కాస్త పైనుండి కాస్త ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండి పైన అంతా బాగున్న వాళ్ళు రాస్తే ఖచ్చితంగా బాగుండాలి రచన, నాకు అంటే క్వాలిటీ ఉండాలి. కానీ కింద వాళ్ళు రాస్తున్నప్పుడు, అంటే ఎఫర్ట్ చేయని వాళ్ళు, అట్టడుగు వర్గాల నుంచి ఇచ్చిన వాళ్ళు రాస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ రచనలో కొంచెం పెద్ద స్పార్క్ లేకపోయినా కాస్త ఏదో కనపడుతుంది, వీడిని ప్రాసెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పైకి వస్తాడు అనుకున్న పాయింట్ మాత్రం వీఆర్ టేకింగ్ ఇట్ ఆల్. ఎస్, రాగా ఉండనివ్వండి, ఇంకోలా ఉండనివ్వండి, ఖచ్చితంగా యూ వాంట్ టు. ఒక్కసారి వాడు పబ్లిష్ అయితే వాడికి డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి ఫ్యూచర్ గుడ్ రైటర్. అలాంటి వాటిలో స్పార్క్ చూసింది ప్రసాద్ సూరి అనేటువంటి వాడిని. దట్ ఫెలో ఇస్ వరషియస్ రీడర్ అండ్ గుడ్, చాలా గ్రాప్ చేస్తాడు. దట్ ఫెలో ఇస్ దట్ కమింగ్ విత్ సెకండ్ నవల్లో మేరావణ్ వేస్తున్నాం. మరి నాకు ఇచ్చేదాకా గ్యారంటీ లేదు, సరే మీదే అన్నాడు, సరే నో ఇష్యూస్, ఇస్తే నేను చేస్తా, నాకే అభ్యంతరం లేదు. అతను మై నేమ్ చిరంజీవి, వెరీ సెన్సేషనల్ దిస్ థింగ్ అట్లా. మీరు మంచి సాహిత్యం అనే దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఈ రోజు మీరు చదివిన కథ కానీ ఇది కానీ ఓ 10 ఏళ్ల తర్వాత రిమైండ్ చేసుకుంటే అప్పటికీ ఇదే ఇన్ఫ్లుయెన్స్ మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా అది గొప్ప సాహిత్యం అండి. అంటే టెంపరీగా పెరగిన మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అంటే ఈ రోజు చదివితే చాలా అద్భుతంగా అమోఘంగా అనిపించవచ్చు. ఒక 10 years పోయిన తర్వాత చదవండి, ఈ రోజు మళ్ళీ నాకు క్యాకేస్ మైదానం చదవమంటే ఎంత బోరింగ్ థింగ్ ఇంకోటి ఉండదు నాకు. సో కాబట్టి అట్లా కాదు అది. ఈ రోజు మళ్ళీ మీరు ఎంజాయ్ చేసి మీరు మళ్ళీ అదే స్థాయిలో మీరు ఇంకో కొత్త లేయర్స్ వస్తుంది. ఇప్పుడు వనవాసాలు జరుగుతుంటుంది, 20 ఏళ్ల క్రితం చదివాం, మళ్ళీ ఇప్పుడు చదువుతారు మీరు, ఇంకో 10 ఏళ్ళు చదివినా మీకు అదే ఫీలింగ్ వస్తుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు అది చెహోవ్ కథల్లో ఉంటుంది, అదే టాల్స్టాయ్ కథల్లో ఉంటుంది. ఎప్పుడు కథలండి, ఏనాడు మానవ భూగోల్ నాకు అద్భుతమైన రైటర్ అండి మా మహానుభావుడు. ఈ రోజు మొత్త జీవులు చదువుతున్నా అప్పుడు చదివిన దానికంటే మీకు అదే ఇంపాక్ట్ ఉంటుంది, కొత్త లేయర్స్ వస్తాయి. అలా జరిగినప్పుడు అది మంచి సాహిత్యం అవుతుంది. అంటే కొన్ని ఉండే నాకు ఇలా నిలిచిపోయే పుస్తకం ఒకటి అనిపిస్తుంది, నాకు సపోజ్ తూర్పుగాలు ఉంది అనుకోండి, ఇంకో 10-20 ఏళ్ల తర్వాత కూడా అరే అద్భుతమైన పుస్తకం అనిపిస్తుంది అనుకుంటా, నాకు ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది అది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బుక్ అవుతుందని. అలా అని చెప్పి అన్ని 10 ఏళ్ల పాటు వెయిట్ చేయాలంటే అంత అక్కర్లేదు. కానీ కాంటెంపరీగా నడుస్తుంటాయి. కాంటెంపరీలో ఇవాళ చదివితే చాలా ఇంపాక్ట్ ఉండేటువంటి కథలు వస్తాయి, దానివల్ల చేంజ్ జరుగుతుంది. అవి కూడా ఇంపార్టెంట్ సొసైటీలో. ఇంకోటి అంటే సొసైటీ ఫామ్ లో, అంటే ముఖ్యంగా మన తెలుగులో మనం ఫేస్ చేసిన దాంట్లో లిటరేచర్, ఫిలిం, ఆర్ట్, థియేటర్ కాంబినేషన్ కాదు, రిమైనింగ్ భాషల్లో అది కాంబినేషన్. అందువల్ల అంతమంది రీడర్స్ ఉంటారు అక్కడ. థియేటర్ వేరు కాదు, లిటరేచర్ వేరు కాదు, మీ కవిత్వం వేరు కాదు, మీ కథ వేరు కాదు, మీ సినిమా వేరు కాదు. అది కన్నడలో తీసుకోండి, మలయాళంలో తీసుకోండి, మీకు ఇక్కడ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఇన్ తమిళ్లో తీసుకోండి, మీకు ఇక్కడ సినిమా వేరు, థియేటర్ వేరు, అండ్ మీ లిటరేచర్ పూర్తిగా వేరు. అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. సో కాంటెంపరీ లిటరేచర్లో ఉత్తమ సాహిత్యం అనేది ఇంకా ఎవాల్యుయేట్ కాలేదు తెలుగులో అనేది నాకు గట్టి నమ్మకం.